హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాలు వచ్చేసాయి కదండి. సో ఇలాంటి ఎడేనియం టైప్ మొక్కలు ఏమన్నా ఉంటే మటుకు మీరు షేడ్లోకి షిఫ్ట్ చేసుకోండి, లేదా వాటి సాయిల్ని ఏదైనా ఒక కవర్తో కప్పేసేయండి. వీటికి నీళ్ళు ఎక్కువ అవసరం పడవు కదా. సో ఫస్ట్ ఆ పని చేసేయండి. తర్వాత మనం వేసంకాలం మొత్తం కూడా ఇలా అరటిపండు తొక్కల్ని, అరటిపండుని ఇలా తరిగేసి ఎండబెట్టుకుంటూ ఉంటాం కదా. సో చాలామంది ఈ పని చేస్తారు, అలాగే నేను కూడా చేస్తున్నాను. మీ అందరికి కూడా నేను షార్ట్ వీడియోస్ రూపంలో చెప్పాను, ఇలా నేను ఎండబెట్టుకుంటున్నాను, సో మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు అనేసి. సో ఇప్పుడు నేను ఇలా ఎండబెట్టినవి మొత్తం చక్కగా ఎండిపోయి రెడీగా ఉన్నాయండి. ఇవేంటంటే ఎక్కువ ఎండలో పెట్టకూడదండి, పొద్దున పూట మటుకు ఒక 1 అవర్ ఎండలో పెడతాను. ఎందుకంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మొత్తం ఇంకా నీడలోనే ఆరాలి. ఇదిగోండి ఇలా మనకి రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు నేను పౌడర్ చేసుకోవడమే. నెక్స్ట్ తీగజాతి కూరగాయలు. ఈ తీగజాతి కూరగాయల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మ్యాక్సిమము మనకి పాలినేషన్ అయిపోయి పిందె సాగిన దగ్గర నుంచి, పిందె ఎప్పుడైతే ఎదగడం మొదలవుతుందో అది గమనించుకొని మనం 10 నుంచి 15 రోజుల్లోపు ఈ కాయల్ని కోసేసుకోవాలండి. అంటే హార్వెస్ట్ టైము ఓన్లీ 10 to 15 డేస్ మాత్రమే. మ్యాక్సిమం 10 డేస్ అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకొక 4-5 రోజులు మీరు వెయిట్ చేసి తర్వాత కోసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడైతే ఈ కూరగాయలని కోస్తామో అప్పుడే కొత్త మొగ్గలు, కొత్త పువ్వు స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు బలం అంతా కూడా వీటిల్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. కొత్తగా మీకు మొగ్గలు రావాలన్నా వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి, లేతగా తీయగా ఉండాలన్నా సరే త్వరగా హార్వెస్ట్ చేసుకోవాలి. నేను పళ్ళ మొక్కల కోసం ఇలా కిచెన్ వేస్ట్ని, పూజకి ఉపయోగించినటువంటి పూలని వాడుతూ ఉంటానండి. ఎప్పుడైనా సరే పళ్ళ మొక్కలు మీరు రిపోర్ట్ చేసుకునేటప్పుడు కానీ, తర్వాత కానీ, ఏవైనా సరే అన్యూజ్డ్ బాటిల్స్ కానీ, లేదంటే మనం నర్సరీలో మొక్కలు తెచ్చుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి కుండీలు కానీ, ఏవైనా సరే ఇలా సాయిల్లో ఇన్సర్ట్ చేసి పెట్టుకుని దానిలో ఫ్రూట్ పీల్స్ కానీ, తర్వాత వెజిటబుల్ పీల్స్ కానీ, మనం పూజ దగ్గర యూజ్ చేసినటువంటి పూలు కానీ, ఇలాంటి మెటీరియల్ మొత్తం వాడచ్చండి. ఏదైతే డికంపోజ్ అవుతుందో మనం తింటామో ఆ మెటీరియల్స్కి వచ్చినటువంటి వేస్ట్ అంతా కూడాను దీనిలో వేసుకుంటే చక్కటి పోషకాలు మొక్కలకు అందుతూ ఉంటాయండి. కూరగాయలకు అంతగా అవసరం పడదు, కానీ పళ్ళ మొక్కలు మన దగ్గర పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి వాటి దగ్గర మటుకు తప్పనిసరిగా ఈ టిప్ని పాటించండి. చాలా బాగా పనిచేస్తుంది, అలాగే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూట్రియంట్స్ మనం ప్రొవైడ్ చేసిన దాకా మొక్క వెయిట్ చేయకుండా చక్కగా అవైలబుల్గా ఉంటాయి. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే మీరు వేసేటప్పుడు పైన లేయరు మట్టిని వేయడం మటుకు మర్చిపోవద్దండి. ఎప్పుడు పీల్స్ వేసినా పై లేయరు పక్కనే ఉంటుంది కాబట్టి, కుండీలోనే ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా సాయిల్ని పైన స్ప్రెడ్ చేయండి. దానివల్ల మీకు స్మెల్ రాదు, అలాగే ఇన్సెక్ట్స్ ఏవి కూడా మీకు ఆ చుట్టుపక్కలకి రాకుండా ఉంటాయి. అలాగే పంది కుక్కులు వస్తున్నాయి అని చాలామంది చెప్తున్నారు. సో ఈ పంది కుక్కులు రాకుండా ఉండాలి అంటే ఇది మీరు ఆ సాయిల్ లెవెల్కి పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టేసేయండి. అంటే రాళ్ళు కానీ, లేదంటే ఏమనాలి, నాపరాళ్ళు కానీ కొంచెం పెద్ద సైజుగా ఉండేవిగా పెట్టండి. అంటే అది కదల్చలేని మెటీరియల్ని మీరు అక్కడ యూజ్ చేయండి. అలాగే మట్టితోటి కప్పటం మటుకు మర్చిపోకూడదు. మట్టితో కప్పలేదు అంటే దానికి స్మెల్ వచ్చేస్తుందండి. మామూలుగానే స్మెల్ పసిగడతాయి, మట్టితో కప్పలేదంటే ఇంకా వాటికి పండగే అనమాట. కాబట్టి చక్కగా వేసేసి మట్టితోటి కప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా మూత పెట్టి దానిపైన ఏదైనా ఒక గట్టిగా ఉండేటువంటి మెటీరియల్ని కానీ, రాళ్ళని కానీ, లేదంటే చిన్న సైజు కుండీలు ఉంటాయి కదా గార్డెన్లోవి, అవి పెట్టేసేయండి. ఇవి ఎప్పుడు మీకు రాత్రిపూటే వస్తుంటాయి కాబట్టి మీరు పగలు ఎలా ఉన్నా పర్వాలేదు, నైట్ టైం మటుకు మర్చిపోకుండా వాటిని ఏదైనా బరువైన పదార్థంతో కవర్ చేయడం మటుకు మర్చిపోకుండా కవర్ చేసి పెట్టుకుంటే ఇంకా వాటి జోలికి రావండి. సో అలాగే మీరు వాటర్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ఆ కుండీలో కాస్త నీళ్ళు పోస్తుండండి. వారానికి కనీసం ఒక్క రోజన్నా ఆ కుండీలో నీళ్ళు పోయండి. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే డికంపోజ్ అయిపోయి యూజ్ అవుతున్న మెటీరియల్ ఉందో అదంతా బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ డికంపోజ్ ఈలోపు అవుతూ ఉంటుందన్నమాట. మనం ఇచ్చే నీళ్ళతోనే అది ఫాస్ట్గా డికంపోజ్ అవుతూ ఉంటుంది. అలాగే సన్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి త్వరగా డికంపోజిషన్ అనేది జరుగుతుందన్నమాట.
చూడండి మళ్ళీ నాకు ఈ బ్యాగ్ పూలు ఇచ్చారు తెలిసిన వాళ్ళనమాట. వాళ్ళకి షాప్ ఉందండి. సో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇలా మిగిలిపోయినప్పుడల్లా ఆవిడ నాకు ఇస్తూ ఉంటారు. సో అవి కూడా తీసుకొచ్చాను. అవి కూడా తీసుకొచ్చి మొత్తం నా దగ్గర ఉన్న వాటన్నిటిలోకి ఫిల్ చేసి పెట్టాను. అన్ని పూలు తీసుకొస్తే మ్యాక్సిమం ఒక 7-8 బాటిల్స్లోకి వచ్చాయండి. అంటే పెద్ద సైజు 2 లీటర్స్ బాటిల్స్ కూడా ఉన్నాయి, కొంచెం పెద్ద కుండీల్లో అనమాట అవి. ఇక్కడేమో చిన్న సైజు బాటిల్స్, అలాగే 1 లీటర్ బాటిల్. ఇప్పుడు మీరు చూసేది 1 లీటర్ బాటిల్ అనమాట. అందులో కనిపించగానే చాలా వరకు పట్టాయండి. అట్లాగే మీరు ఏదైనా సరే వాటిల్లో పెట్టేటప్పుడు చక్కగా పూర్తిగా నిండుగా బాగా కుక్కి పెట్టండి. ఎందుకంటే మనం నీళ్ళు పోసినప్పుడు అది ఆల్మోస్ట్ 3/4కి డికంపోజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది చాలా గ్యాప్ వస్తుంది, మీకు చాలా గ్యాప్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనకి ఇంత వేస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం అన్నిట్లో వేసుకుంటాం కాబట్టి అప్పటి వరకు చక్కగా టైం ఉంటుంది. అలాగే మీరు మట్టితో మట్టుకు కప్పడం మర్చిపోకూడదు. ఇది బేసిక్ రూల్ అన్నమాట. సో ఇలా చేసుకుంటే మనకి కంపోస్ట్ బిన్తో కూడా ఎక్కువగా అవసరం పడదు. అండ్ ఈ వీటిల్లో కూడా చిన్న చిన్నగా అది డికంపోజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి కంపోస్ట్ రెడీ అయిపోతూ ఉంటుంది. సో ఇలా అనమాట. ఇలా చేసుకుంటే కొంతవరకు మనం మన పనిని తగ్గించుకోవచ్చండి. చాలా పడుతున్నాయి చూడండి అసలు ఒక్కొక్క బాటిల్లో. అండ్ అది కాక ఇవేంటంటే కొంచెం హాఫ్ డికంపోజ్డ్లా ఉన్నాయన్నమాట. నిన్న వర్షానికి కూడా తడిసాయి ఇవి. సో అందువల్ల బాగా నా విడిగా కవర్లోనే బాగా తగ్గిపోయినాయి పూలు. సో ఇంకా నేను ఇప్పుడు వాటిల్లో పెడుతుంటే అవి ఇంకా చక్కగా డికంపోజ్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక్క వర్షం పడిందంటే ఇప్పుడు వాటిల్లో కాస్త నీళ్ళు వెళ్తాయి కదా, ఇంకా చక్క పూర్తిగా డికంపోజ్ అయిపోతాయి. సో ఇట్లా మ్యాక్సిమము ఎప్పటి పని అప్పుడు చేసుకోవడానికే ఇష్టపడతానండి. ఎక్కువగా అన్ని పనులు ఒకేసారి చేయాలంటే మనం చేయలేం కాబట్టి కొద్ది కొద్దిగా ఏ రోజు పని ఆ రోజు చేసుకున్నామంటే ఫ్రీగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం పొద్దున ఒక 2 గంటలు టైం పడుతుందండి. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం పూట, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ. ఎండాకాలం అనుకోండి మనకి ఈవినింగ్ ఎలాగో మనం వాటర్ చేయాలి కదా, సో మధ్యాహ్నం టైం పెట్టుకుంటాను అప్పుడు. లేదు విడి రోజుల్లో అయితే మటుకు వర్షాకాలం అనుకోండి ఏ టైమైనా చేసుకోవచ్చు. మనం అంత తీవ్రంగా ఉండదు కాబట్టి ఎండ చక్కగా ఎప్పుడే పని అప్పుడు చేసేసుకుందామంటే హ్యాపీగా ఉంటుంది. అలాగే మన దగ్గరికి వెళ్ళి చూసుకుంటుంటాం కదండి ప్రతి మొక్కని ఇలాంటి పనులు చేసేటప్పుడు. సో వాటికి పెస్ట్ ఏమన్నా ఉన్నా కూడా మనం వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాము అండ్ వెంటనే వాటిని అటెండ్ చేయగలుగుతాం అనమాట. సో అయితే మీరు ప్రతిసారి ఇప్పుడు ఇలా ఏదైనా సరే ఆ బాటిల్లో వేయాలి అనుకున్నప్పుడు మార్చి వేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంటే ఒకసారి బనానా పీల్స్ వేశారు, తర్వాత కౌడం కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇట్లా అవి కూడా మధ్యలో యాడ్ చేస్తుండండి. బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ, తర్వాత మనం రెగ్యులర్గా లిక్విడ్ ఫెర్టిలైజర్ కలుపుకుంటుంటాం కదా, ఆ లిక్విడ్ కూడా దీనిలో పోయడం అలా అన్నమాట. కొన్ని బాటిల్స్ చూడండి ఖాళీగా ఉండిపోయాయి, పూలు అయితే అయిపోయాయి అన్నమాట. సో ఈ బాటిల్స్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ 4-5 రోజుల తర్వాత చూపిస్తాను. చాలా కిందకి అయిపోతాయి అన్నమాట, పూలు చాలా డికంపోజ్ అయిపోతాయి. సో మన అందరికీ తెలుసు కదా పూలలో పొటాషియం ఉంటుంది, అది చాలా అవసరం మొక్కలకి. అట్లాగే నేను పళ్ళ మొక్కలన్నీ రిపోర్ట్ చేసుకున్నానండి. రిపోర్ట్ చేసే విధానంలో సాయిల్ ఒకటి తీసుకుంటే కంపోస్ట్ కూడా అదే దాంతో ఒకటి. అంటే సాయిల్ ఎంత ఉందో కంపోస్ట్ అంత కంపల్సరీగా ఉండాలి. కొద్దిగా ఒక్క చారెడు నీమ్ కేక్ తీసుకోండి, ఒక్క చారెడు పర్లైట్ కానీ లేదంటే శాండ్ కానీ, రివర్ శాండ్ అంటారు కదా అది, అలాగే ఒక చారెడు బోన్ మీల్. వీటిని బాగా కలపండి, ఉండలుండలు లేకుండా చూసుకోండి. దీనికి ఇప్పుడు నీమ్ కేక్, పర్లైట్ ఇవన్నీ ఎంత వేసారో అంతే నేను కోకోపీట్ వేస్తానండి పళ్ళ మొక్కలకైతే. సో ఎక్కువ కలపను, చాలా కొద్దిగా కోకోపీట్ వేసాను. వేసి ఇదంతా చక్కగా పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి. కొంచెం టైం ఎక్కువ తీసుకొని కలపడం మటుకు చాలా చక్కగా కలవాలండి. ఎక్కడ ఏమి ఎక్స్ట్రా అయినా మనకి రూట్స్ బర్న్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా కలపండి. కలిపాక ఏదైనా సరే ఒక కంటైనర్ చక్కగా పాతదైతే మటుకు బాగా ఆరబెట్టి తీసుకోండి. హోల్స్ కవర్ చేసాం కదా, కవర్ చేశాక 3 to 4 ఇంచెస్ వరకు ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి సాయిల్ మిక్స్ని నింపుకోండి. ఒక 3 to 4 ఇంచెస్ హైట్ ఉండాలన్నమాట కుండీలో. కుండీ కూడా చాలా పెద్దది తీసుకోవద్దండి, మీరు తీసుకున్నటువంటి మొక్క సైజుని బట్టి కుండీ తీసుకోండి. ఎందుకంటే 2-3 ఏళ్ల వరకు చక్కగా అది ఆ కుండీలో సరిపోవాలన్నమాట. మరీ పెద్దది తీసుకుంటే మీరు పోసే నీళ్ళు ఎక్కువ అయిపోతాయి. అందువల్ల చూడండి రూట్ బాల్ కన్నా ఒక 2-3 ఇంచులు పెద్దగా ఉండాలి కుండీ, అంతే.
సో ఇప్పుడు నేను ఆ సాయిల్ మిక్స్ నింపుకున్న దానిపైన మొక్క పెట్టాను. సెంటర్‌కి చూసి పెట్టుకోండి. దాని చుట్టూ నేను చక్కగా ఈ కౌడంగ్ కేక్స్ ఉన్నాయి కదండీ! ఆ కౌడంగ్ కేక్స్‌ని వేస్తున్నాను. ఏదైనా సరే ఇలా ఒక కంటైనర్‌కి బాగా హోల్స్ చేయండి. బాటిల్ అయితే గనక క్యాప్ ఉన్న వైపు ఎక్కువ హోల్స్ చేసి, అడుగు వైపున ఇలా కొంచెం భాగం కట్ చేయకుండా ఉంచుకోండి. అంటే మూతలాగా అనమాట. మనం ఇలా ఓపెన్ చేసుకోవడానికి, కవర్ చేసుకోవడానికి. అలా బాటిల్ కూడా పెట్టాక చుట్టూ కౌడం కేక్స్‌ని నింపండి. నింపేసి ఇప్పుడు మళ్ళీ మనం సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ సాయిల్‌ని చక్కగా పై వరకు కూడా నింపండి. పైన 1 ఇంచు మటుకు గ్యాప్ ఉంచుకోండి. సాయిల్ నింపేటప్పుడు చక్కగా మధ్య మధ్యలో కుండీని కదిలిస్తూ అలా నింపండి. దానివల్ల లోపలికి ఎయిర్ ఎళ్ళకుండా, ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉండాలన్నమాట రూట్స్ దగ్గర. అంటే రూట్స్ ఎయిర్‌కి గానీ, సన్‌కి గానీ, లైటింగ్‌కి గానీ ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని చక్కగా పైన ఇందాక చెప్పినట్టుగా 1 ఇంచు గ్యాప్ ఉంచుకోండి. ఆ 1 ఇంచ్ గ్యాప్ ఎందుకంటే, మనం వాటర్ చేసేటప్పుడు, అలాగే మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలన్నా కూడా ప్లేస్ ఉండాలి కదా! అలాగే వర్షానికి అదంతా చింది మట్టంతా బయటపడకుండా కూడా ఉంటుంది. సో, అలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా కదుల్చుకుంటూ మీరు మట్టిని నింపడం మటుకు మర్చిపోవద్దు. అలాగే మొక్కని పెట్టుకున్న తర్వాత వెంటనే వాటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను పూలు తీసుకొచ్చాను కదండీ! ఆ పూలు ఇంకా ఉంటే ఇందులో కూడా వేసేసి పూలు వాటర్ చేస్తాను. వాటర్ చేసుకుంటే ఇంకా మళ్ళీ మనం మొక్కని 1 మంత్ వరకు ముట్టుకుండే పని లేదండి. చక్కగా ఫర్టిలైజ్ చేసేసాము. పక్కన బాటిల్‌లో ఎక్స్‌ట్రా ఫుడ్ కూడా ఇచ్చేసాము కాబట్టి 1 మంత్ వరకు ఇంకా మనం దాన్ని ముట్టుకోక్కర్లేదు. చక్కగా ఫుడ్ అనేది సరిపోతుంది. చూడండి. అలాగే ఇంకొక చిన్న టిప్ ఇక్కడ ఏంటంటే, గ్రాఫ్టెడ్ పార్ట్ ఎప్పుడూ కూడాను సాయిల్‌కి పైన ఉండేలాగా చూసుకోండి. మనకి కనిపిస్తూ ఉండాలనమాట. అండ్ అడుగు నుంచి వచ్చిన కొమ్మల్ని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి.